జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన దేశంలో ఉన్నటువంటి మత ఛాందసవాదులు ఎంత దారుణంగా దిగజారిపోయినారో చెప్పడానికి ఈ న్యూస్ ఒక ఉదాహరణ. ఓకేనా? సరే, విషయానికి వస్తే ప్రస్తుతం క్రికెట్ ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతుంది. మొన్న 4వ తారీఖున భారత్ మరియు ఆస్ట్రేలియా దేశాల మధ్య ఈ క్రికెట్ మ్యాచ్ జరిగిన సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే. ఇది అత్యంత కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్. ఈ మ్యాచ్లో మొహమ్మద్ షమి, ఈయన బౌలర్ కదా, ఈ మొహమ్మద్ షమి కూడా అద్భుతంగా ఆడి 3 కీలకమైనటువంటి వికెట్లు తీసినాడు. అయితే ఈ మ్యాచ్ ఆడుతున్న సమయంలో మొహమ్మద్ షమి జ్యూస్ తాగినాడు. ఏంది? జ్యూసు. అంతే. అదే ఇప్పుడు పెద్ద నేరమై కూర్చునింది. ఇదేందిరా జ్యూస్ తాగేది ఏంది, నేరం ఏంది, ఇదేందిరా స్వామి అని చెప్పి మీరు అనుకోవచ్చు. చెప్తా ఉండండి. మౌలానా షహబుద్దీన్ రజ్వీ బరేల్వి. అమ్మ పేరే ఎంత పడుకుని ఆగారా స్వామి, ఊరు అందరి పేర్లు ఈడే పెట్టుకునేట్టున్నాడు. సరే, ఈయన గారు ఎప్పుడు కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలన్నీ కూడా చేస్తూ ఉంటాడు. ఇతను ఉండేది వచ్చేసి ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లాలో. సరే, ఈ మౌలానా ఆల్ ఇండియా ముస్లిం జమాత్ సంస్థకు అధ్యక్షుడు కూడా. పాసుగా అట్నా. సరే, అసలు ఈ సన్నాసుడు గురించి ఎలా చెప్పాలో నాకు కూడా అర్థం కావడం. ఎందుకంటే ఈయన గారు చేసిన వ్యాఖ్యలు అలాంటివి అన్నమాట. ఇతను కమిడియనా లేక టెర్రరిస్టా లేక జిహాదీనో నాకైతే అర్థం కావడం. సరే, మీరు విని ఏదైనా క్లారిటీకి వచ్చి ఏదైనా కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని అయితే ఖచ్చితంగా తెలియజేయండి. మొన్న ఆస్ట్రేలియాతో జరిగినటువంటి మ్యాచ్లో మొహమ్మద్ షమి ఈ జ్యూస్ తాగినటువంటి విషయం ఇందాకే చెప్పినా కదా. ఈ విషయం పైన ఈ మౌలానా వచ్చేసి తీవ్రంగా స్పందించాడు. ఈ సందర్భంగా ఈ మౌలానా మాట్లాడతా, ఇది రంజాన్ మాసం, మంచిదే, సంతోషం. మొన్ననే రంజాన్ మాసం అయితే ఆరంభమైంది. ఈ రంజాన్ మాసంలో ముస్లింలందరూ కూడా ఫాస్టింగ్ చేస్తారు. అంటే అదే ఉపవాసం చేస్తూ ఉంటారు కదా. అది ఇస్లాంలో ఉపవాసం అనేది ఒక డ్యూటీ లాంటిది. అందరూ కూడా తప్పనిసరిగా ఉపవాసం ఉంటారు అని చెప్పినాడు. ఇప్పుడు అంటే సరే, ఇది ఎవరిని కూడా కించపరచాలని కాదు, తప్పు పట్టాలని కాదు. ఇప్పుడు హిందూ పండుగలప్పుడు కూడా ఉపవాసం ఉండేవాళ్ళు ఉంటారు, ఉండని వాళ్ళు ఉంటారు. అదేవిధంగా నేను నా కళ్ళారా చూసిన ఇప్పుడు రంజాన్ మాసంలో కూడా వాళ్ళకు కూడా తెలిసి ఉంటుంది. అందరూ కూడా ఖచ్చితంగా ఉపవాసం అయితే ఉంటారు. ఉండేవాళ్ళు ఉంటారు, ఉండని వాళ్ళు ఉంటారు. కొంతమంది కొన్ని రోజులే ఉంటారు, కొంతమంది నెలంతా ఉంటారు, కొంతమంది ఏదో చివరి రోజు ఉంటారు, కొంతమంది అయితే అసలు ఉండను కూడా ఉండరు. కొంతమంది మూర్ఖులు ఎవరన్నా ఉంటే అదైతే వాస్తవమే. సరే, అలాంటి ఈ రంజాన్ మాసంలో మొహమ్మద్ షమి ఉపవాసం పాటించకుండా ఆట మధ్యలో జ్యూస్ తాగినాడు. ఇది మొహమ్మద్ షమి చేసినటువంటి అతిపెద్ద నేరము. మొహమ్మద్ షమి కావాలనే ఉద్దేశపూర్వకంగానే మ్యాచ్ మధ్యలో అందరికీ కనబడేటట్టు జ్యూస్ తాగినాడు. అందుకే మొహమ్మద్ షమి ఒక పాపాత్ముడు అని చెప్పి మాట్లాడినాడు. వీరా స్వామి నాయన, ఎందురా నాయన ఇంత దారుణంగా తయారవుతారా? మొహమ్మద్ షమి ఒక నేరగాడు. పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో క్రికెట్ ఆట కోసం మతపరమైనటువంటి సూత్రాలనే ఈ మొహమ్మద్ షమి పక్కన పెట్టాడు అని చెప్పినాడు. రంజాన్ మాసంలో ఉపవాసం ఉండకపోవడం ద్వారా ఆయన పెద్ద నేరానికి పాల్పడినాడు. ఈ పాపాలు శాపాలై త్వరలోనే మొహమ్మద్ షమిని చుట్టుకుంటాయి. మొహమ్మద్ షమి ఒక క్రిమినల్ అంట. ఈ మౌలానా షమికు శాపనార్థాలన్నీ కూడా పెట్టాడు. యాక్సెప్ట్ చేస్తారా మీరు ఈ మాటలన్నీ కూడా? యాక్సెప్ట్ చేస్తారా అంటలే. ఆయన ఎవరి కోసం చేస్తాడా? దేశం కోసం ఆడుతున్నాడు. మరి ఒక ఆటగాడు దేశం కోసం ఆడేటప్పుడు సరే పరిగియాలా, చెయ్యాలా, కష్టపడాలా, చెమటోడ్చాలా, చెమట చిందిస్తేనే విజయం అనేది మన సొంతం అవుతుంది. ఆ విధంగానే మొన్న ఆస్ట్రేలియా మీద మనం విజయం సాధించినాము. అట్లాంటిది వీళ్ళకు దాహం ఏదా? వీళ్ళేం తాగకూడదా? ఒకసారి ఆలోచించండి. సరే, మతపరమైనటువంటి నియమాలను అయితే నేనే తప్పు పట్టడం లే. అవకాశం ఉండేవాళ్ళు ఉంటారు, ఏదో ఉపవాసం, లేనివాళ్ళు ఉండరు. దానికి కూడా కొన్ని పరిమితులు అనేవి ఉంటాయి. ఇవి అందరికి కూడా తెలిసిన విషయాలే. కానీ ఇంత దారుణము, ఇంత మత పిచ్చి ఏందిరా నాయన? సరే, నేను ఇక్కడ ఇంకో మాట చెప్తా. మామూలుగా శివరాత్రి రోజు జాగారం చేయాలా అంటారు. మనోళ్ళు ఎంతమంది జాగారం చేస్తారు చెప్పండి? లేదు, మీరు శివరాత్రి రోజు జాగారం చేయకపోతే మిమ్మల్ని పాపాలు చుట్టుకుంటాయంటే అది ఎట్టుంటుంది? అది ఎట్టుంటుంది అంటాలి. అది ఇంతే కదా. సరే, ఇక ఈ మౌలానాను చూసి మహమ్మద్ తారిఫ్ అఖ్తర్ అనే మరొక మౌలానా కూడా మాట్లాడినాడు. నేనే తక్కువ తిన్నానా అన్నట్టు. ఈయన గారు మాట్లాడడం, ఒక అతి చిన్న క్రికెట్ మ్యాచ్ కోసం రంజాన్ మాసాన్నే అపహాస్యం చేస్తావా నువ్వు? అసలు అతి పెద్దదైనటువంటి రంజాన్ మాసం ముందు ఈ చిన్న క్రికెట్ మ్యాచ్ అంతా నిజంగా ఇందుకు మొహమ్మద్ షమి సిగ్గుపడాల్సిన అవసరం ఉండదని చెప్పేసి ఆయన గారు మాట్లాడినారు. ఏమిరా స్వామి, ఏమిరా చిన్నదా? అంటే దేశ పరువు అనేది చిన్నదా? దేశం అనేది చిన్నదా? ఒకసారి ఆలోచించండి. దీనిపైన మొహమ్మద్ షమి తన ట్రైనర్ చేత ఈ విధంగా చెప్పించాడు. అది ఏమనయ్యా అంటే, మ్యాచ్ మధ్యలో జ్యూస్ తాగే విషయంలో మొహమ్మద్ షమి తప్పేమీ కూడా లేదు. అతను దేశం కోసం కష్టపడుతున్నాడు.
అతనికి దేశభక్తి ఎక్కువ, మతం కన్నా దేశం అనేది ముఖ్యం. బా దండంరా స్వామి నాయన ఈ మాటలకు. మతం కన్నా దేశం ముఖ్యం, మతం కంటే దేశమే ఎక్కువ. అందుకే మహమ్మద్ షమీ తరఫున నేను ఈ మౌలానాలందరినీ కూడా వేడుకుంటున్నా, దయచేసి ఇక ఈ విషయానికి ఫుల్ స్టాప్ పెట్టండి. దేశం కంటే ఏవి కూడా ముఖ్యం కాదు, దేశం తర్వాతే ఏమైనా సరే అంటూ ఈ మహమ్మద్ షమీ ట్రైనర్ వ్యాఖ్యానించడం విశేషం అన్నమాట. ఇక ఇదే విషయం పైన షమీ బ్రదరు జైద్ అనే ఒక ఆయన ఉంటాడు, ఆయన మాట్లాడతా ముల్లాల ముందు మత గ్రంథాలను సరిగ్గా చదవాలని చెప్పినాడు. సరే, దాంట్లో ఏముండదో నాకు తెలీదు, అదేమన్నా ఉంటే వాళ్ళకే తెలియాలా, కానీ ఆయన అయితే ఈ మాట అన్నాడు. ఈ పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు కదా, ఈ పాకిస్తాన్ జట్టు అంతా కూడా మీకు డ్రింక్స్ తాగడం కనిపించడం లేదా అని చెప్పేసి ఆయన ఇంకొక ఎదురు క్వశ్చన్ వేసినాడు అనమాట. మరి దాని మీద మీరు మాట్లాడలేదే, మరి పాకిస్తాన్ వాళ్ళంతా కూడా ముస్లింలే, వాళ్ళంతా మరి డ్రింక్స్ తాగలేదా, ఎందుకు ఈ మరి మీరు లేని పని న్యూసెన్స్ అంతా వేస్తానని చెప్పేసి ఈయన ఎదురుదాడి చేశాడు అనమాట. ఈ మౌలానాలు ఇప్పుడు ఇంకేం మాట్లాడతారో చూడాలా. మొత్తానికైతే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్ను ఒక చిన్న ఆటగా పోల్చినందుకు వీళ్ళకైతే దండం పెట్టాలా. దండేసి ఎవరికి దండం పెడతారా, అది మ్యాటర్ అయితే. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ను మీరు నలుగురికి షేర్ చేయండి. నేను ఈ న్యూస్ ద్వారా షమీ దేశభక్తిని అయితే నేను మెచ్చుకుంటున్నా, ఒప్పుకుంటున్నాయా, నిజంగా గర్వకారణంగా ఉండదు నాకైతే. ఏమంటారా? అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.